మీరు చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి దీపం వెలిగించాల్సిందే. అలాగే మీరు ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి కష్టపడాల్సిందే. గుర్తుంచుకోండి, పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింద నుండే మొదలవుతుంది. ఎవరైనా బాగుపడితే చూడలేని వాడు తను బాగుపడ్డా జీవితంలో ఎన్నడూ సుఖపడలేడు. కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని కష్టపెట్టరు. ఇష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని విడిచిపెట్టరు. ఒక తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో నీవు కూడా చేసే పనిని ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఈ లోకంలో ఎంతమంది ఉన్నా నీకు ప్రేమించిన వాళ్ళు మాత్రమే నీకు అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళని నీ లోకం అనుకుంటావు కాబట్టి. మీరు మీ కళ్ళతో చూసేది ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ప్రతి చిరునవ్వు వెనుక సంతోషం ఉందని భ్రమపడవద్దు. ఆ చిరునవ్వు వెనుక భరించలేని బాధ కూడా ఉండొచ్చు. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ బాధపడవద్దు. ఎందుకంటే మీకు జరిగే మంచి మీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే తింటుంది. అలాగే డబ్బుతో వచ్చే గర్వం తలకెక్కినప్పుడు మనిషి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినప్పటికీ సింహం విలువ తగ్గదు. అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చేసుకున్నప్పటికీ నీ విలువ తగ్గదు. మీరు ప్రశ్నించకపోతే సమాధానం దొరకదు. మీరు ప్రయత్నించకపోతే కోరుకున్నది దక్కదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఒకరి ప్రేమ కోసం అయిన వాళ్ళందరినీ వదులుకొని నీవు బాధపడి అందరినీ బాధ పెట్టడం కంటే అందరి కోసం ఆ ఒక్కరిని వదులుకోవడం ఉత్తమం. అర్థం చేసుకున్నట్లయితే కోపం కూడా అర్థవంతమైనదే. అదే అపార్థం చేసుకున్నట్లయితే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది. నీకు ఎంత కష్టం వచ్చినా సరే నీలో నీవే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టం చూసి నవ్వుతారే తప్ప మనల్ని ఎవరు కూడా దగ్గరికి తీసుకోరు. మీ ఆలోచనలు మీ కష్టాలను దూరం చేసేలా ఉండాలి, కానీ కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదు. మంచిగా ఆలోచించండి, ప్రశాంతంగా జీవించండి. కష్టాలు అనేవి ఏడిస్తే పోవు, సుఖాలు అనేవి నవ్వితే రావు. గుండె నిబ్బరంగా నవ్వుతూ పోరాడితేనే నేటి కష్టాలే రేపటి సుఖాలు అవుతాయి. స్వార్థం కోసం నీవు చెప్పే ఒక చిన్న అబద్ధం విలువైన నీ నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. మన మనసు ఎంత నిర్మలంగా ఉంటే మన జీవితం అంత ఆనందంగా ఉంటుంది. ఒకరి వైఖరి గురించి వేలెత్తి చూపే అధికారం మరొక వ్యక్తికి లేదు. ఎదుటి వారిని నిందించే ముందు నీ వైఖరి గురించి ఆలోచించుకో. మన సంతోషానికి మించిన సంపద లేదు, మన ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, మన చిరునవ్వును మించిన ఆభరణం లేదు. మీ విలువ తెలియని వాడితో ఏం మాట్లాడినా, వాడికి మీరు ఏం చేసినా మీకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వాడికి మీతో అవసరం తీరిపోయిందని అర్థం. మీరు ఎవరి మీద అతిగా ఆశలు పెంచుకోకండి. ఎందుకంటే వాళ్ళ ఇష్టాలు మారుతుంటాయి, వాళ్ళ ఆలోచనలు మారుతుంటాయి, వాళ్ళ అలవాట్లు కూడా మారుతుంటాయి. మీ జీవితంలో ఎప్పుడు ఎవరిని పనికిరాని వాడిగా చూడకండి. ఎందుకంటే పని చేయని గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన టైంని చూపిస్తుంది. నీకు ఎవరో విలువ ఇవ్వట్లేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువ ఇవ్వని వ్యక్తులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో వాళ్లకు అర్థమవుతుంది. ఆత్మీయులే అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పెరిగివాడు కృంగిపోతాడు. ధైర్యవంతుడు వాళ్ళ ముసుగు తొలగిపోయినందుకు ఆనందపడతాడు. గెలిచేందుకు మరింతగా పోరాడతాడు. ఈ సమాజం చెడ్డది కావచ్చు, అడుగడుగున మోసం జరగవచ్చు, కానీ నీవు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్టశక్తి నిన్ను ఆపలేదు. అడవిలో ఉండే బండరాయి సైతం ఓర్పు వహిస్తే గుడిలో విగ్రహంగా మారుతుంది. అలాగే కష్టాలు వచ్చినప్పుడు మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది.
తప్పు చేసి నాదే గెలుపు అని వాదించేవాడికి ఎదురు చెప్పకు. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాడికి కూడా తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోడు. స్త్రీ ఓ కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాంటిదే. తేనెలు ముంచినప్పటికీ వేప తన తత్వాన్ని కోల్పోదు. పాముకు ఎన్ని పాలు పోసినప్పటికీ విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగ స్నానం చేసినంత మాత్రాన వారిలోని మలినాలు తొలగిపోవు, చెడు గుణం మారిపోదు. అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకు, అపార్థం చేసుకొని ఎవరిని దూరం చేసుకోకు. ఈ సమాజంలో ఎంత బాగా నటిస్తే అంత బాగా బ్రతుకుతారు. నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం. మనం గెలిచే వరకు మన కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. మన కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మనం గెలిచి చూపించాలి. జీవితం మీది, కష్టం మీది, గెలుపు ఓటమి మీది. పడితే లేవాల్సింది మీరే, బాధని భరించాల్సింది, ధైర్యం చెప్పుకోవాల్సింది మీరే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. కత్తిపై ఎంత ప్రేమ పెంచుకున్నప్పటికీ దానికి రక్తాన్ని చిందించడమే తెలుసు. అలాగే కొన్ని సంబంధాలు కూడా అంతే. నీవు ఎంతగా ప్రేమించినప్పటికీ వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగులు బయటపడతాయి. తట్టుకొని నిలబడు చాలు. మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనుస్సు విరేయక మానదు. ప్రయత్నించడం అనేది నీ ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం. పరిస్థితులు అనేవి కాల నిర్ణయం. ఎదుర్కోవడం అనేది నీ మనోధైర్యం. పైసలు ఎక్కువగా ఉన్నప్పుడు కొందరికి కళ్ళు నెత్తిమీదనే ఉంటాయి. అప్పుడు నీవు వాళ్లకు కనిపించవు. మరి ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి వచ్చాక ప్రేమించే సమయం ఉండదు. మనీ ఉన్న వాళ్ళతో కాదు, మంచితనం ఉన్న వాళ్ళతో స్నేహం చేయండి. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. ఎంతటి సున్నితమైన దారమైన తనంతక తాను ఎవరో ఒకరు లాగితే తప్ప తెగిపోదు. అలాగే ఎంత గొప్ప సంబంధం అయినా తనంట తాను విడిపోదు. మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలి తప్ప. అవసరానికి వాడుకొని వదిలేసే వాడు దగ్గర ఉన్న ఒకటే, దూరంగా ఉన్న ఒకటే. అలాంటి వాడికి నీవు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనిషిగా కనిపిస్తావు. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా కనిపిస్తావు. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ మీతోనే ఉంటుంది. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కుంటే డబ్బు తనకు తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. గౌరవం, ప్రేమ, స్నేహం అనేవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మీరు నచ్చి మిమ్మల్ని మెచ్చి వాటంతట అవే మీ దగ్గరకు రావాలి. అప్పుడే మీకు విలువ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.